నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అందరికీ కూడా ఎలా ఉండబోతుందో, ప్రతి ఒక్క రాశికి కూడా ఎలా ఉండబోతుందో, పాటించాల్సిన నియమాలు, అలాగే స్విచ్ వర్డ్స్ థెరపీ ఏమన్నా అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీలో ఎవరికైనా వ్యక్తిగతంగా మీ గురించి తెలుసుకోవాలనుకున్న క్రిస్టల్ సజెషన్స్ కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లేదు ఏదైనా మీ గురించి స్పెషల్గా ఏదైనా తెలుసుకోవాలనుకున్న జాబ్, కెరియర్, బిజినెస్, రిలేషన్షిప్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇలా దేనికి సంబంధించిందైనా సరే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం, అంటే వ్యక్తిగతంగా మీ గురించి తెలుసుకోవడం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే ఎవరికైనా సరే స్పిరిచువల్ కోర్సెస్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, చక్ర హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, ఇలా ఈ కోర్సెస్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుని క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మీ అందరికీ తెలిసిందే, స్టేరీ యానిమల్స్ని కాపాడుతూ ఉండండి. ఎక్కడైనా సరే అవి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అబ్యూసింగ్కి గురవుతుంటే, అలాగే జంతు బలిని కూడా ఆపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో కూడా మంచి మార్పు రావాలని చెప్పి, అందులో మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఏమాత్రం సంబంధం లేదని దయచేసి గుర్తించండి. మన ఇంట్లో పెంచుకున్న మన పెట్స్నో, మన పిల్లలనో, లేకపోతే మన చెవినో, లేకపోతే మన చేతుల్లో తీసుకెళ్ళి మనం బలిగా ఇవ్వలేం కదా. అలాగే జంతువులకు కూడా ప్రాణం ఉంటుంది, వాటికి కూడా పెయిన్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అంతా కూడా. దయచేసి జంతువులను బలిచ్చే ప్రయత్నం అయితే చేయకండి. దానికి వేరే మార్గాలు ఉన్నాయి, దయచేసి అవి అనుసరించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి ఆగస్ట్ 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు వర్తిస్తాయి. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి మూడో వ్యక్తి వల్ల మీ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కానివ్వండి, ఇద్దరి ఫ్రెండ్స్ మధ్యలో కానివ్వండి, లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ వాల్యూ, మీ ప్రయారిటీ ఏదైతే ఉందో దాన్ని మించి వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం మిమ్మల్ని చాలా బాధిస్తుంది. అలాగే చాలా బలంగా కూడా మీ పార్ట్నర్తో వేరే వాళ్ళు ఉండాలనుకోవడం, మీ పార్ట్నర్ని వాళ్ళు కావాలనుకోవడం కానివ్వండి, ఇలాంటివి కొంచెం ఇబ్బందిగా ఒక సమస్యగా మారే అవకాశం కనిపిస్తుంది. మెంటల్ ప్రెషర్ తీసుకుంటారు, చాలా గొడవలు పడే అవకాశం కనిపిస్తుంది. అసలు దీనికంటూ ఒక సొల్యూషనే లేదా, చాలా రోజుల నుంచి ఓపిక పట్టుకుని కూర్చున్నాను వీళ్ళలో మార్పు వస్తుందేమోనని చెప్పి, బట్ ఎలాంటి మార్పు అయితే కనిపించట్లేదు. అసలు ఈ విషయంలో నేను ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా రోజుల నుంచి మీరు సతమతం అవుతూ ఉంటారు. ఎలాంటి మార్పు లేకపోవడం, ఈ వృషభ రాశికి సంబంధించి ఎలాంటి మార్పు లేకపోవడం వల్ల మీ రిలేషన్లో కానీ, ఫ్రెండ్షిప్లో కానీ, లవ్లో కానీ వాళ్ళ దగ్గర నుంచి శాశ్వతంగా విడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా నాకు వద్దు, ఈ పర్సన్ నా జీవితంలో వద్దు, నాకు ఎలాంటి సంబంధం వీళ్ళతో వద్దు, అసలు ఇక మీదట ఎప్పుడైనా కలవాలనుకున్నా కానీ ఏ రీజన్స్తో కూడా నాకు కలిసే ఉద్దేశం లేదు అన్నంతగా మీ మనసు విరిగిపోవడం, అవతల వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, మాటలు కానివ్వండి మిమ్మల్ని చాలా బాధ పెట్టే విధంగా ఉండడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొన్ని రకాలైనటువంటి చెడు ప్రభావాలు, చెడు దృష్టి, చెడు ప్రయోగాలు జరగడం వల్ల అవతల వాళ్ళు చాలా ఇంటెన్షనల్గా మీరిద్దరూ కలిసి ఉండకూడదు అనే నెగటివ్ థాట్ ప్రాసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీ దాంపత్య జీవితంలో కానివ్వండి, ఫ్రెండ్షిప్లో కానివ్వండి, రిలేషన్షిప్లో కానివ్వండి గొడవలకి దారితీసే అవకాశం కనిపిస్తుంది. మనశ్శాంతి లేకుండా అక్కడి నుంచి ఎక్కడైతే మీరు ఆ రిలేషన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే కోర్ట్ కేసెస్లో ఏవైతే కేసులు ఉన్నాయో, పోలీస్ కేసెస్ కానివ్వండి, కోర్ట్ కేసులు కానివ్వండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది. మీ తప్పు లేకపోయినా కొంతమంది ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఎవరైతే దానిలో ఇరికిచ్చారో అవన్నీ కూడా ప్రూవ్ చేసుకొని మీరు బయటపడగలుగుతారు. ఆల్ ది బెస్ట్. అలాగే ఎవరికైనా పోలీసు శాఖకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే ఒక హయ్యర్ పొజిషన్కి సంబంధించి ఎవరైనా ప్రయత్నాలు చేస్తుంటే, ఒక ప్రమోషన్కి కానివ్వండి, పొలిటిక్స్లో కానివ్వండి, లేదన్నా ఎక్కడైనా ఒక అథారిటికల్ జాబ్కి సంబంధించి మీరు ప్రయత్నాలు చేస్తుంటే కనుక ఖచ్చితంగా అందులో సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. అలాగే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ బాగా కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో డిలే ఉన్న ప్రాసెస్లన్నీ కూడా
పెండింగ్లో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా సొంత ఇంటి నిర్మాణం కానివ్వండి, ప్రాపర్టీ కొనుక్కోవాలని కానివ్వండి, లేకపోతే హౌస్ ఏదైనా రెనోవేషన్ కానివ్వండి, షిఫ్టింగ్ కానివ్వండి, ఈ వీక్‌లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీసాలకు సంబంధించి మరీ ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ వీసాలు ఏవైనా సరే ప్రాసెస్ లేట్ అవుతుంది, ఇంకా అవ్వవేమో అనుకున్న విషయాలు పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. వీసాలు కూడా సక్సెస్‌ఫుల్‌గా ఆ విషయంలో కూడా మీకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా కొంతమంది మీ పార్ట్నర్స్‌లో వాళ్ళ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది కొంచెం మీకు కొత్తగా అనిపిస్తుంది. వీళ్ళేంటి నాతో కొత్తగా బిహేవ్ చేస్తున్నారు, కొత్తగా మాట్లాడుతున్నారు అనే విధంగా అవతల వాళ్ళ బిహేవియర్ ఉండడం కొంచెం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంది. అంతేకాకుండా మన మీరేదన్నా తప్పు చేశారా అన్నట్టుగా మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకునేలాగా అవతల వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు మాత్రం మీ రిలేషన్‌షిప్‌ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. అలాగే ఆహ్, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇలాంటి శుభకార్యాలకి వేరే వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యాలకు కూడా మీరు అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.